నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి సార్, ఈ ఎఫ్డీలో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, లేకపోతే స్టాక్స్లో పెట్టాలా అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అడుగుతుండే. తను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, ఎట్ ద సేమ్ టైము మనీ సెక్యూర్గా ఉంటుంది అనే టాపిక్ ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ ఆర్కే. ఒకప్పుడు మన పేరెంట్స్ కాలంలో ఇన్వెస్ట్మెంట్ చాలా సింపుల్గా ఉండేది బాస్. డబ్బులుంటే ఎఫ్డీలో చేసేవాళ్ళు, లేదంటే కొన్ని ఎల్ఐసి బాండ్లు ఏవో తీసుకునేవాళ్ళు, లేదా కొంచెం గోల్డ్ ఏదో కొనేవాళ్ళు, లేదా రియల్ ఎస్టేట్ ఇక్కడ ఒకటి ల్యాండ్ కొని పెట్టేవాళ్ళు. చాలా సాదా సీదాగా ఉండేది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు చాలా కాంప్లికేట్ అయిపోయి కన్ఫ్యూజన్ అయిపోయింది. కొంతమంది ఏమో ఎఫ్డీ అంటున్నారు, అసలు ఎఫ్డీని లెక్కలే ఇట్లా. ఇంకొంతమంది ఏమో మ్యూచువల్ ఫండ్ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో ఎస్ఐపి అంటున్నారు, ఇది కాదు ఎస్ఐఎఫ్ అని ఒకటి వచ్చింది, ఇంకొంతమంది ఏమో బాండ్స్ అంటున్నారు, అలాగే స్టాక్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే భూమిలోకి వెళ్ళిపోయింది. ఇంత కన్ఫ్యూజన్లో ఎక్కడ పెడితే డబ్బులు ఏడబోతాయో అని భయంతో అసలు ఇన్వెస్ట్మెంటే స్టార్ట్ చేయట్లేదు. ఈరోజు మనం మన సబ్స్క్రైబర్ దగ్గర ఉన్న 10 lakhsని ఎలా ఇన్వెస్ట్ చేస్తే సేఫ్టీ రిటర్న్స్ వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం ఎప్పుడు కూడా మన సిచ్యువేషన్ని 3 భాగాలుగా డివైడ్ చేయాలి. పార్ట్ 1లో ఏముండాలంటే, నీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో నీకు ఈ డబ్బు ఎప్పటిలోపు కావాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి ఇతని పేరు రమేష్ అనుకుందాం. ఈ రమేష్కి డబ్బు ఒక 2 సంవత్సరాల్లో లేదా 3 సంవత్సరాల్లో డౌన్ పేమెంట్, ఇల్లు కొనుక్కోబోతున్నాడు, డౌన్ పేమెంట్కి 10 లక్షలు అవసరం పడతాయి అనుకుంటే ఈ డబ్బుని ఎఫ్డీలో చేయడమే కరెక్టు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 to 7%, 8% ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. బాగా రీసెర్చ్ చేసి ఎఫ్డీలోనే చేసుకోవాలి. ఎఫ్డీలో ఈ 10 lakhsకి ఇంకో 1 lakh వస్తుందేమో, పర్లేదు. బట్ ఏంటంటే నీకు ఈ డబ్బులు ఇమీడియట్గా డౌన్ పేమెంట్ డేట్ వచ్చింది ఇవ్వడానికి ఈజీగా కుదురుతుంది. బాబు 9th class ఉన్నాడు, ఇంకో 3 yearsలో ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంటర్ అవుతాడు, ఫీజు కట్టాలా. ఈ ఫీజు కట్టడానికి ఈరోజు అతని దగ్గర ఉన్న లంసము 3 years టైం ఉంది కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ దాన్ని రిస్క్ తీసుకోవద్దు, సేఫ్టీ రిటర్న్స్ వచ్చి ఎఫ్డీలో పెట్టుకోవడమే బెస్ట్ ఆప్షన్. లేదు సార్, నాకు ఇంకో 3 years టైం ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెడతాను అన్నాడు అనుకుందాం. ఓకే, మ్యూచువల్ ఫండ్లో పెడితే ఏమవుతుందంటే మార్కెట్ ఒడిదుడుకులకు లోన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో నువ్వు పెట్టిన 10 lakhs ఒక 20% పడిపోయింది, బాబు కాలేజ్ టైం దగ్గరకు వచ్చింది, అదొక 8 lakhsకో 9 lakhsకో పడిపోయింది అనుకో, ఆ మొత్తం తీయాలంటే నీకు మనసు రాదు. ఓకే, అది పెరిగిన దాకా నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దామంటే ఇక్కడ టైం లేదు, కాలేజ్ ఫీజు కట్టాలి లేదా డౌన్ పేమెంట్ కట్టాలి. రూల్ నెంబర్ 1 ఏంటి, నీకు ఆ డబ్బు 2-3 yearsలోనే కావాలి అనిపిస్తే దాన్ని ఎఫ్డీకి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. రూల్ నెంబర్ 2 వచ్చేసి, నీకు ఆ మనీ 5 to 7 years దాకా అవసరం లేదు. 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల దాకా నీకు అవసరం లేదు. అలాంటి అవసరం లేనప్పుడు, అంటే నీ బాబు ఇప్పుడు 3rd classలో ఉన్నాడు లేదా 4th classలో ఉన్నాడు, ఇంకొక 9 years దాకా ఆ డబ్బు అవసరం లేదు. అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. ఈ 10 lakhsని ఒకే ఫండ్లో పెట్టకుండా కొంచెం పోర్ట్ఫోలియో డిసైడ్ చేసి 4 భాగాలుగా 5 భాగాలుగా డివైడ్ చేసి నువ్వు వాటిని ఇన్వెస్ట్ చేయి. సో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏంది, నువ్వు 10 లక్షలు పెట్టావు, ఫస్ట్ ఇయర్కి అది ఒక 8 lakhs పడిపోయింది, సెకండ్ ఇయర్ కూడా అంతే ఉంది, థర్డ్ ఇయర్కి వచ్చేవరకు మళ్ళీ 9 lakhsకి వచ్చింది, 4th yearకి ఇలా 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 పెరుగుతూ నువ్వు అనుకున్న రిటర్న్స్ ఈ 5 years నుంచి 7 years పెడుతున్నప్పుడు, లేదా 10 years 5 years ఎబో మార్కెట్ ఎంత ఒడిదుడుకుల్లో ఉన్నా మళ్ళీ రికవరీ అయిపోయి మినిమం ఒక 10 to 12% రిటర్న్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో నీకు టైం ఎక్కువగా ఉంటే, నీకు ఇమీడియట్గా అవసరం లేకపోతే మినిమం 5 years, మ్యాక్సిమం నీ ఓపిక ఎక్కువ టైం కనుక ఉంటే నువ్వు ఆ అమౌంట్ని మ్యూచువల్ ఫండ్కి వెళ్ళాలి. సో నీ గోల్ని బట్టి నీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. థర్డ్ ఆప్షన్ స్టాక్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే వీళ్ళు రికమెండ్ చేసింది కాదు. సో నీకు ఆ కంపెనీ మోడల్, వాళ్ళ బిజినెస్, భవిష్యత్తులో కూడా ఆ ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఇంకెన్ని రోజులు నిలబడుతుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు సంతూర్ సోప్, హిందుస్థాన్ యూనిలీవర్ ఉంది, ఫెవికాల్ ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం ఒక 20-30 years నుంచి చూస్తున్నాం, ఇప్పుడు కూడా వెళ్తుంది. సో యూనిక్ ఏంటి, కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఇంకెలాంటి ప్రాజెక్ట్ తేబోతున్నారు, ఇలాంటి వాటిని అన్నీ చూసుకొని నువ్వు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే స్టాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మా కొలీగ్ ఎవరో పలానా స్టాక్లో ఇన్వెస్ట్ చేశారంటే 6 నెలల్లో ఇంత వచ్చింది, లాస్ట్ 6 monthsలో వచ్చింది, ఈ నెక్స్ట్ 6 monthsలో వస్తుందని గ్యారంటీ లేదు.
నీ ఓన్ రీసెర్చ్ లేకుండా స్టాక్స్లో పెట్టద్దు. ఓకే, స్టాక్స్లో ఎప్పుడు పెట్టాలి? నీకు వెల్త్ క్రియేషన్ చేయడానికి, దానికి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ దాకా నీకు దాంతో పని లేదు, నీకు అవసరం లేదు. అలా అవసరం లేనప్పుడు నువ్వు ఆ అమౌంట్ని స్టాక్స్లో పెట్టి వదిలేయచ్చు. లాంగ్ టర్మ్ స్టాక్స్లో మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది, బాగా రీసెర్చ్ చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇతనికి 10 lakhs ఉన్నాయి కదా, ఈ 10 lakhsలో ఒక 3 లక్షలు మాత్రం 3 సంవత్సరాల్లో కావాలి. అప్పుడు ఈ 3 లక్షల్ని FD చేద్దాం. ఇంకొక 4 లక్షలు నాకు 7 సంవత్సరాలకు కావాలి. ఓన్లీ ఆ 4 lakhsని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం. ఇంకొక 3 lakhs నాకు ఒక 10-15 ఏళ్ళ దాకా అవసరం లేదు. అలాంటప్పుడు ఆ 3 lakhsని స్టాక్స్లో పెడతాం. నాకు ఒక 20 years దాకా నాకు అది అవసరం లేదు అని అనిపించిందా, ఈ 10 lakhsని 20 years ఇద్దరు మ్యూచువల్ ఫండ్లో పెట్టచ్చు, లేదా రియల్ ఎస్టేట్లో పెట్టి వదిలేయచ్చు. బాగా గ్రోత్ ఉన్న ఏరియాలో రియల్ ఎస్టేట్లో పెట్టి ఫెన్సింగ్ చేసుకొని దాన్ని సెక్యూర్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా స్టాక్స్లో పెట్టచ్చు. ఇప్పుడు ఈ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పటిదాకా మనం ఎంత టైంలో అవసరం అనేది చూసాం కదా, ఇప్పుడు ఏజ్ని బట్టి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎగ్జాంపుల్కి నన్ను అడిగిన సబ్స్క్రైబర్ ఏజ్ 30 years అందనుకోండి. 30 yearsకి నేను చెప్పిన ప్లాన్ సూపర్, కానీ అతని ఏజ్ 55 years ఉంది. ఇంకొక 5 yearsలో రిటైర్ అవుతాడు. ఇప్పుడు ఈ డబ్బును తీసుకెళ్ళిపోయి స్టాక్స్లోనో మ్యూచువల్ ఫండ్లోనో పెడితే రిస్క్ ఎక్కువ, ఎందుకంటే అతనికి ఎక్కువ టైం లేదు, 3 years 4 years టైం ఉంది. అలాంటప్పుడు ఈ కార్పస్ పెద్దగా రిటర్న్ వచ్చేది లేదు, తనకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావాలి. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఒక 5 lakhs FD, ఒక 5 lakhs మ్యూచువల్ ఫండ్లో పెట్టుకొని 5 years టైం ఉంది కాబట్టి ఆ తర్వాత దాని కాంబినేషన్లో తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో మళ్ళొక్కసారి కంక్లూజన్కి వద్దాం. నీకు టైం తక్కువగా ఉందంటే నీ అమౌంట్ని FDలో పెట్టు. నీకు ఒక 5 to 7 years దాకా టైం ఉందంటే ఆ అమౌంట్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టు. నీకు ఒక 10 years దాకా సర్ప్లస్ మనీ, దాని మీద పెద్దగా డిపెండ్ అయ్యేది ఏం లేదంటే స్టాక్స్ ఆర్ రియల్ ఎస్టేట్లో పెట్టేసాయి. లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకో. బట్ నీ ఏజ్ ఎంత ఉందనే దాన్ని బట్టి కూడా నీ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్ అయి ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది అందరికీ అన్ని రోగాలకి ఒకే టాబ్లెట్ లాగా ఉండదు. తలనొప్పి వస్తే మనం తలనొప్పి టాబ్లెట్ అందరికీ పనిచేసినట్టు నీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది అందరికి ఒకేలాగా పనిచేయదు. మన అవసరాన్ని బట్టి, మన గోల్ని బట్టి, మన ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. మీరు కూడా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ దగ్గర ఉన్న అమౌంట్ని పిల్లల ఎడ్యుకేషన్కి, మ్యారేజ్కి, మీ రిటైర్మెంట్కి ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? సో నెలలో 2 సార్లు నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాను, ఆన్లైన్ వర్క్షాప్. మీ ఇంట్లో కూర్చొని మీకు ఒక షీట్ ఇస్తాను నేను, గూగుల్ షీట్. ఆ షీట్లో నేను చెప్తున్నట్టు మీరు మీకు కావాల్సిన నీడ్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ పోతే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ షీట్ అంతా మీకు వచ్చేస్తుంది. ఓకే, సో దానికి రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ లింక్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చే ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కామెంట్లో మీరు ఏది బెస్టో చెప్పండి, FDనా, స్టాక్సా, రియల్ ఎస్టేటా, మ్యూచువల్ ఫండ్సా. ఇంకా ఏదన్నా ఉంటే మీ ఒపీనియన్ కూడా అక్కడ రాయండి. దీనివల్ల ఇలా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీ ఒపీనియన్ కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు తెలుసా, థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేయట్లా, వీడియో ఓపెన్ చేయగానే ముందు కామెంట్లు చదువుతున్నారు, కామెంట్ల తర్వాత వీడియో చూస్తున్నారు. అంటే ప్రెజెంటర్, ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే దానికన్నా కూడా కింద వచ్చే కామెంట్లకు అంత వాల్యూ ఉంది. మంచి కామెంట్స్, మంచి థాట్స్ మీరు కనుక ఇస్తే ఇంకో 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళమే అవుతాం కదా. ఎందుకంటే నాకేమో యూట్యూబ్ వీడియోలు చేసేంత టైం దొరుకుతుంది, నాకు ఆ నాలెడ్జ్ ఉంది. మీకేమో నాలెడ్జ్ ఉంది కానీ టైం దొరకట్లా యూట్యూబ్ వీడియోలు చేయడానికి. అలాంటప్పుడు ఈ కామెంట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో వీడియో నచ్చినట్టయితే ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా, అలాంటి వ్యక్తికి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.